వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 48వ పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకువనే, స్తోత్రము చేతుము మా దేవా, రాత్రి యందున మమ్ము రక్షించిగా పాడి దాత్రి మరి ఒక దినమున్ దయతో నీచిన దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకువనే, స్తోత్రము చేతుము మా దేవా. పాపా శోధనల నుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్యా, ఏ పాపము మమ్ము ఏలానీయకుండా మా పూరేపులు మమ్ము మనిపి బ్రోవుమయ్యా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకువనే, స్తోత్రము చేతుము మా దేవా. కన్నా తండ్రి కంటేను కనికరమునా కాపాడేడి మా దేవా, అన్నదమ్ముల వలె మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము మననీయుమో దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకువనే, స్తోత్రము చేతుము మా దేవా. రాత్రి యందున మమ్ము రక్షించిగా పాడి దాత్రి మరి ఒక దినమున్ దయతో నీచిన దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకువనే, స్తోత్రము చేతుము మా దేవా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న పుట్టుగుడ్డి వాణిని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, దేహం అంతట్లో ఉండే అవయవాలన్నింటిలోకి కన్ను ప్రాముఖ్యమైనదని. రెండవది, ఆయన పుట్టుగుడ్డివాడుగా పుట్టడానికి అతను అతని పితరులో చేసిన పాపం కాదు అని. మూడవది, విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అయి ఉన్నాడనే 3 విషయాలను నిన్నటి దినాన మనం గుర్తు చేసుకున్నాం. ఈరోజు ఆ వ్యక్తిలో ఉన్న కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది 9వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనంలో మనం చూస్తాం కదా, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. సిలోయం అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆయన వెంటనే ఏం చేస్తూ ఉన్నాడంటే, తన ఉమ్మితో బురద చేసి దానిని అతని కళ్ళ మీద రాసి సిలోయం కొండకు వెళ్ళి కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్తూ ఉన్నాడో, ఈ గుడ్డి వ్యక్తి
యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన పనిని ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. ఇందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు మాట మీద ఆయనకున్న విశ్వాసం మనకు కనిపిస్తుంది. రెండవది ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించాలనే ఆయన యొక్క ఆలోచన కనిపిస్తుంది. మూడవది ఆయన వెళ్ళి కడుగుకున్న ఆ క్రియ ఆయన యొక్క విధేయతను చూపిస్తూ ఉంది. కాబట్టి ఒక కార్యము మన జీవితంలో జరగాలి అని అంటే మొట్టమొదటిది మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దానిని చేయాలనే మనసు ఉండాలి, దానిని చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరుగుతుంది. విశ్వాసం కలిగి ఉండడం అనేది మన వ్యక్తిగతమైన విషయం. అది దేవునితో మనకున్న ఆ యొక్క సంబంధాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమును మనము చదువుకున్న దాన్ని బట్టి మనకు ఆ విశ్వాసం అనేది కలగడము, వృద్ధి పొందడం జరుగుతుంది. అది సొంతంగా చేసి మన యొక్క విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. దానిని ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల ప్రకారం చేయాలనే మనసు కూడా మన ఇష్టపూర్వకంగా మనం చేయాల్సింది. పని కూడా ఇష్టపూర్వకంగా చేయాల్సింది. ఎవరో బలవంత పెడితే చేసేది కాదు. ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడో ఆయన చేసిన ఆ ఒక్క పనిని బట్టి పుట్టుకతో లేని చూపును క్రొత్తగా ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అద్భుత కార్యము ఆయన జీవితంలో జరిగించబడింది. కారణము ఆయనకు విశ్వాసం ఉంది, చేయాలనే మనసు ఉంది, చేస్తూ ఉన్నాడు, విధేయత ఉంది. ఈ మూడింటిని బట్టి తన జీవితంలో దేవుని కార్యాన్ని ఆయన పొందుకోగలిగినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. 24వ వచనం నుండి చూస్తే, కాబట్టి వారు గుడ్డివాడై ఉండి మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అని. ఇక్కడ రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో కార్యం చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన ఏ మాత్రం కూడా వెనకాడడం లేదు. అక్కడ ఉన్న పరిసయ్యులందరూ కూడా యేసుక్రీస్తును వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఈయన వారికి ఏ మాత్రం కూడా భయపడడం లేదు. కానీ తన జీవిత అనుభవాన్ని ఖచ్చితంగా ఆయన సాక్ష్యంగా చెప్తూ ఉన్నాడు. నేను ఒకటే ఎరుగుదును, అంతకుముందు నాకు చూపు లేదు, ఇప్పుడైతే నాకు చూపు వచ్చింది, నేను చూడగలుగుతూ ఉన్నాను అని అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికే క్రెడిట్ ఇస్తూ ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమైన విశ్వాసము దేవుని యందు మనం కలిగి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎంతమంది వ్యతిరేకించినా మనమైతే ధైర్యంగా క్రీస్తు కొరకు నిలవబడే వాళ్ళుగా ఉంటాం. కాబట్టి ఆయన విశ్వాసంలో చేయాలనే మనస్తత్వము, చేసే విధేయత మాత్రమే కాకుండా ధైర్యంగా నిలవబడే ఆ తత్వం కూడా ఆయనకు ఆ విశ్వాసం ద్వారా కలిగింది. ఇది రెండవ విషయంగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాం. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీరు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నది అని చెప్పాము. ఇక్కడ మనం చూస్తే పరిసయ్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట, వారు కేవలం యేసుక్రీస్తును చూస్తున్నాము అన్న పేరు మాత్రం ఉంది, శారీరక కన్నులతోనే చూస్తూ ఉన్నారు. కానీ ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాగా, దేవుని కుమారునిగా గుర్తించడంలో వాళ్ళు ఖచ్చితంగా విఫలమైపోతున్నారు. అయితే వాళ్ళు చెప్తూ ఉన్న మాట, మేము చూస్తున్నాము, మేము గుడ్డివారం కాదని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట, మీరు చూస్తున్నామని చెప్తున్నారు కాబట్టి మీ పాపము నిలిచి ఉంది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకవేళ ఆత్మీయ గుడ్డితనంలో ఆ పరిసయ్యుల వల్లనే ఉంటూ ఉన్నామేమో, చూస్తున్నామన్న పేరు మాత్రం పెట్టుకొని గ్రహించకుండా ఉంటూ ఉన్నామేమో, వింటున్నామన్న పేరు మాత్రం పెట్టుకొని గ్రహించకుండా ఉంటూ ఉన్నామేమో, జీవించుచున్నామన్న పేరు మాత్రం పెట్టుకొని మృతులమై ఉన్నామేమో. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో
క్రీస్తు ప్రభు వారు వాటిని తెరవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో అప్పుడు ఖచ్చితంగా మనం దేవునిని గుర్తించే వాళ్ళుగా ఉంటాం. ఎప్పుడైతే దేవునిని గుర్తిస్తామో నూతనంగా పొందుకున్న ఆ యొక్క ఆత్మీయ దృష్టిని బట్టి మన యొక్క జీవిత విధానం అంతా కంప్లీట్గా మారిపోతుంది. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది వరకు ఏవేవి నాకు ప్రయోజనకరములై ఉండెనో వాటన్నింటినీ ఇప్పుడు నేను పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాననే మాట చెప్తూ, ఇది మొదలుకొని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే ఆ కాన్సెప్ట్ లోకి ఆయన ఏ విధంగా వస్తూ ఉన్నాడో మనము కూడా నిజంగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి క్రీస్తును చూడగలిగితే లోకరీతి అయిన ప్రతి విషయాన్ని మనము పెంటతో సమానంగా ఎంచుకొని కేవలం క్రీస్తు కొరకు నిలవబడి చావైనా నాకు సంతోషమే అనే కాన్సెప్ట్ లోనికి మనము వచ్చేస్తాం. అది నిజమైన ఆత్మీయ నేత్రాల తెరుచుకోవడం. కాబట్టి ఆ విధంగా మన యొక్క ఆత్మీయ నేత్రాలను తెరుచుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూచే కృపను మనమందరం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము పుట్టుగురుడి వాని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, వినిన వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని ఫలింపజేసుకున్నటకు ప్రభువా, ఆ గుడ్డి వాని వలె మేము కూడా నిజమైన విశ్వాసము కలిగి నీవు చెప్పిన దానిని చేయాలనే మనసు, చేసే విధేయత, నీ కొరకు ధైర్యంగా నిలవబడే ధైర్యము మాకందరికి దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో ప్రభువా మీరు తోడుగా ఉండి విజయవంతంగా ప్రతిదీ ముగించుకొని నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న పూజించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.